తెలంగాణలోకి కృష్ణమ్మ అడుగుపెట్టింది. ఈ సీజన్లో తొలిసారిగా కృష్ణా నదిలోకి వరద పారింది. ఎగువన ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తోంది. ఇన్ఫ్లో 4227 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో నామమాత్రంగా 33 క్యూసెక్లు ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైశాలి అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది వరద అయితే ప్రవాహం ప్రారంభమైంది. వర్షాల కాలంలో తొలిసారిగా తెలంగాణలోకి అయితే కృష్ణమ్మ అడుగు పెడుతోంది. అయితే కర్ణాటకలోని అల్మటి నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో దిగువ ప్రాంతాల్లో వరద నీరు అయితే చేరుతోంది. అయితే మహబూబానగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టు క్రమంగా వరద ప్రవాహం పెరగడంతో అయితే ప్రస్తుత జూరాల ప్రాజెక్టులో 4227 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవగా 33 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే కొనసాగుతుంది. ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే రానున్న రోజుల్లో వరద ప్రవాహం మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే కృష్ణా పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే దిగువ ప్రాంతాల్లో పరిస్థితులు అధికారులు నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే అవసరమైతే మాత్రమే జూరాల నుంచి అయితే నీటి విడుదల మాత్రం దశల వారీగా పెంచే అవకాశం ఉందన్నట్టుగా మాత్రమే అధికారులు అయితే వెల్లడించారు. సో ఇది ఇప్పటికైతే మనకున్న అప్డేట్. థ్యాంక్ యూ శివ.